హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈ వీడియో వచ్చేసి మండే రోజు నైట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్. 15 to 20 బాదం పప్పులని మండే మార్నింగ్ సోక్ చేసి పెట్టేసుకుంటా నైట్ మిక్సీ పట్టడం కోసము. ఈ బాదం పప్పులు దేనికోసం అనుకుంటున్నారా? చియా పుడ్డింగ్ కోసము. చియా పుడ్డింగ్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మిక్సీ పట్టే ముందు వాటర్ యాడ్ చేయను. మెత్తగా పేస్ట్ పట్టేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తర్వాత ఫిల్టర్ చేసుకుంటా. నేను చియా పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి బాదం మిల్క్ యూజ్ చేసుకుంటా. చియా పుడ్డింగ్ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో షేర్ చేసా, బట్ బాదం మిల్క్ రెసిపీ షేర్ చేయలేదు. ఇంకా ఎలాగో నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా కదా అని మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత పేస్ట్ మిగిలిపోతుంది కదా, పేస్ట్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి పెట్టుకుంటా. సో ఎక్కువ వేస్టేజ్ అయిపోకుండా ఉంటుంది. మళ్ళీ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న తర్వాత మిల్క్ని ఈ మాత్రం మిగులుతుంది. దాన్ని కూడా పోనివ్వడం ఇష్టం లేకుంటే మీరు నార్మల్ మిల్క్లో బాయిల్ చేసి పిల్లలకు మిల్క్ ఇచ్చేటప్పుడు ఇచ్చేయచ్చు. నేను తీసుకున్న బాదం పప్పుల క్వాంటిటీకి ఈ ఫుల్ గ్లాస్ ఆఫ్ బాదం మిల్క్ వచ్చినాయి. నేను దీన్ని 3 సర్వింగ్స్లో యూజ్ చేసుకుంటా. ఈ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నేను ఇక్కడ 1.5 చియా సీడ్స్కి నేను చూపించే గంటతో 3 గంటల పాలు తీసుకున్నా. మీరు ఎక్స్ట్రా బాదం పాలు కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటా. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే మార్నింగ్కి చియా సీడ్స్ ఉబ్బుతాయి కదా, కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుంది. నాకు కొంచెం రన్నీ కన్సిస్టెన్సీలోనే ఇష్టం, మరీ గట్టిగా తినలేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మంచిగా కూల్గా రెడీ అయిపోయి ఉంటుంది. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ముందు డే నైట్ ప్రిపేర్ చేసుకునేంత టైం లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 hour ముందు సోక్ చేసినా సరిపోతుంది. మీకు నచ్చిన ఫ్రూట్స్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డేట్స్ అండ్ పొమోగ్రానైట్ యాడ్ చేసుకున్నా. నేను కంపల్సరీ డేట్స్ అయితే యాడ్ చేసుకుంటా, ఏది యాడ్ చేసినా చేయకుండా. సమ్మర్ కదా, మంచి డిజర్ట్ తింటున్నట్టు కూల్గా బాగుంటుంది. మార్నింగ్ ఈ టిఫిన్స్ అవి పోవు కదా ఈ సమ్మర్లో, దోశలు అట్లా అని రోజు తినమని చెప్పట్లే. వీక్లీ 2 అట్లా తింటా. నేను మా అన్న దగ్గర నుంచి నేర్చుకున్న ఈ రెసిపీ. జంప్ చేసావు అబ్బాయిది పడిపోతావు కన్నమ్మా, ప్లీజ్. డిన్నర్ కోసం ఆలూ పరాటా చేద్దామని పిండి కలిపి పెట్టేసుకొని ఆలూస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నా. డైరెక్ట్ డిన్నర్కి జంప్ అయినా అనుకోకండి. లంచ్కి ప్రిపరేషన్ ఏం లేదు, జస్ట్ దాల్ అండ్ రైస్ చేసుకున్నాము. ఏంటంటే ఆ రోజు బాగా హెడేక్ ఉండే, రికార్డ్ చేయాలనిపించలేదు. ఆలూస్ పీల్ చేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నా. ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా, ఎందుకంటే మంచిగా పేస్ట్ లాగా స్మాష్ అవ్వకుంటే పరాటా కూడా చేయడానికి రాదు కదా సరిగా. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటున్నా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయట్లేదు, బేసిక్ ఆలూ పరాటా. మీరు కావాలంటే ఇందులోకి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది మన ఇష్టము, మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను సింపుల్ ఆలూ పరాటానే చేసుకోవాలనుకున్నా. అండ్ ఆయిల్లోకి వాము, కట్ చేసి పెట్టుకున్న ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ ఆనియన్ ని బాగా గోల్డెన్ ఫ్రై ఏం చేయట్లేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలు. నాకు ఆనియన్ తగులుతుంటే తినేటప్పుడు ఇష్టము. ఇక్కడ అల్లం పేస్ట్, డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తా. ఇది హోమ్ మేడ్ డ్రై మ్యాంగో పౌడర్. అమ్మ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ప్రిపేర్ చేసింది. విలేజ్ లో ఉంటే పక్కా ప్రిపేర్ చేస్తుంది. మాకు ఒక బాటిల్, అన్న వాళ్ళకి ఒక బాటిల్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇంకా మ్యాంగో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా నేను ఆలు యాడ్ చేస్తా. వాము అండ్ డ్రై మ్యాంగో పౌడర్ మీరు ఆయిల్లోనే వేయాల్సిన అవసరం లేదు, స్టఫింగ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఆలూలో. ఇక్కడ సాల్ట్, కారము, ధనియాల పొడి ఇవి యాడ్ చేసిన తర్వాత మంచిగా కంబైన్ చేసుకొని టేస్ట్ కూడా చూస్తున్నా. డ్రై మ్యాంగో పౌడర్ అనేది కూడా ఆప్షనలే, మన ఇష్టము. నాకు ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి యాడ్ చేసుకుంటాను నేను పరాటాస్ లో. అట్లా నా క్రియేటివిటీ ఉపయోగించి స్టఫింగ్ బ్లాస్టే అని చెప్తున్నా. తప్పదు, ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ఇక్కడ వీడు మంచిగా ఆడుకుంటున్నాడు హార్స్ తోటి. ఈవినింగ్ 6-6:30 అయితే చాలు, వాడికి వాళ్ళ నాన్నని మిస్ అయిపోతుంటాడు. ఆర్యన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు కనిపించట్లే. లెగ్స్ మంచిగా పెట్టు. మేము ఆర్యన్కి కొన్న టాయ్స్లో ది బెస్ట్గా యూజ్ అయ్యేది ఈ హార్స్ టాయ్. నేను పాండా కూడా చూసిన, వాడు 2 ఎక్స్పీరియన్స్ చేసిండు మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. బట్ వీడు కంఫర్టబుల్గా హార్స్ టాయ్ తోటే ఆడుతుండే. మేము అందుకే ఇదే తీసుకున్నాము. అరౌండ్ 1500 అట్లా కాస్ట్ పడింది. మీలో ఎవరైనా మీ పిల్లలకి ఇట్లా సైకిల్ టైప్లో తీసుకోవాలంటే యూ కెన్ కన్సిడర్ దిస్. ఆలూ స్టఫ్ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇంకా పరాటా స్టార్ట్ చేసేసిన. నేను ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేస్తా చపాతీ పిండిలో స్టఫ్ పెట్టిన తర్వాతనే చపాతీ కర్రతో రుద్దుతా. అప్పుడు నాకు
ఆలు ఈవెన్గా స్ప్రెడ్ అయిన ఫీలింగ్ వస్తుంది. నేను బాగా ప్రో కాదు, ఐ మీన్ స్టఫ్ బయటికి రాకుండా పరాటాస్ చేసేంత ప్రో అయితే కాదు ఆలు పరాటాస్లో. మీలో ఎవరైనా అసలు స్టఫ్ బయటికి రాకుండా చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. నా పరాటాస్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, నేను అదైతే చెప్పగలుగుతా. నాకు తెలిసిన చిన్న టిప్, చపాతీ ముద్ద ఎంతైతే తీసుకుంటామో ఆలు స్టఫ్ కూడా అంతే పెడితే టేస్ట్ బాగుంటుంది. మేము ఆ రోజు హోమ్ మేడ్ టమాటో పికిల్ అండ్ కర్డ్తో సర్వ్ చేసుకోనండి ఆలు పరాటాని. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్.